ఈ ఉదయకాల వేళలో ఈ దినము కొరకు ప్రభు నాకు ఇచ్చిన ఒక తలంపు భారం ఏంటంటే, గొర్రె పిల్ల అనేది ఈ దినం యొక్క అంశం. అది ఉదయకాల ఆరాధనలో కావచ్చు, ప్రభు బలలో కావచ్చు, చివరి వర్తమానంలో కూడా కావచ్చు. దేవుని గొర్రె పిల్ల, ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో చెప్పబడతా ఉంది. పాత నిబంధన అంతా కూడా మనందరికీ తెలుసు, బలులను గురించి రాయబడుతూ వచ్చింది. పాత నిబంధన క్రొత్త నిబంధనకు అనుసంధానం యేసు ప్రభువారు. అంతేనా? పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు లింక్ ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు లేకపోతే క్రొత్త నిబంధన లేదు. పాత నిబంధనకు ఒక వంతెన లాంటివాడు యేసు ప్రభువారు. పాత నిబంధనలో భౌతికమైన బలులు అర్పించబడ్డాయి. క్రొత్త నిబంధనలో ఆధ్యాత్మికమైన బలి యేసు ప్రభువారే ఒకే ఒక్కసారి తను తాను బలిగా అప్పగించుకున్నాడు. ఇప్పుడున్న బలులన్నీ ఏంటంటే ఆత్మ సంబంధమైన బలులు. ఇప్పుడు మనం ఏం చేయడానికి వచ్చాం చెప్పండి? ఏం చేయడానికి వచ్చాం? బలి చేయడానికి వచ్చాం. ఎవరిని బలి చేయడానికి? బలి చేయడానికే వచ్చాం. అంటే దేవునికి మరి ఇష్టమైన అర్పణ అర్పించడానికి వచ్చాం. బైబిల్లో దహన బలులు ఉన్నాయి, నైవేద్య బలులు ఉన్నాయి, సమాధాన బలులు ఉన్నాయి, తర్వాత పాప పరిహార బలులు ఉన్నాయి, అపరాధ పరిహారార్థ బలులు ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా లేవీ కాండంలో మరి మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. ఈ బలుల గురించిన ప్రస్తావన లేకముందే నోహు దహన బలి అర్పించాడని రాస్తాడు. ఆది కాండము మనము 8వ అధ్యాయం 20వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయింస్తాడు అక్కడ? పవిత్రమైన పక్షుల్లో నుండి, పవిత్రమైన జంతువుల్లో నుండి నోహు ఏం చేస్తున్నాడంట? దహన బలి అని రాయబడింది. అంటే దహన బలి అని అప్పుడు తెలుసా నోహుకి? తెలుసా అండి? అసలు దహన బలి అనేది డివైడ్ అయిందా? అప్పుడు ఇది దహన బలి, ఇది నైవేద్య బలి, ఇది పాప పరిహారార్థ బలి అని డివైడ్ అయిందా? లేదు. కానీ మనకు అర్థం కావడానికి మోషే రాసినాడు. ఆది కాండం కూడా ఎవరు రాశారు? మోషే రాశాడు. కనుక అది దహన బలిలాగా చేయబడుతూ వచ్చింది. నోహు ఎందుకు దహన బలి అర్పించాడంటే దేవుని పట్ల గొప్ప కృతజ్ఞతా భావంతో, ఆ గొప్ప జలప్రలయం నుండి దేవుడు తనను తప్పించినాడు గనక దేవుని ఎడల గొప్ప గౌరవంతో, మరి దేవుని పట్ల గొప్ప కృతజ్ఞతా భావంతో, ఆరాధన భావంతో దహన బలి అర్పించిన వాడుగా ఉంటున్నాడు. సరే, ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకు వస్తే అబ్రహాము గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము 22వ అధ్యాయంలో దేవుడు ఒక వింతైన కోరిక కోరతాడు కదా. అబ్రహామును ఒక వింతైన కోరిక కోరుతా ఉన్నాడు. ఏంటి ఆ వింతైన కోరిక? మనందరూ తెలుసు కదా. ఏమడిగాడు? నీవు ప్రేమించే ఇస్సాకును మోరియా పర్వతములలో ఒక దాని మీద ఏమర్పణ? ఏ బలి? దహన బలి. అక్కడ కూడా దహన బలి అనే రాయబడింది. దహన బలి చేయమంటాడు. సరే, అది నిజంగా అబ్రహాముకు చాలా గొప్ప పరీక్ష. ఎవరు అన్నారు అది చివరి పరీక్ష అని కూడా అన్నారు. అబ్రహాముకు అది ఏంటంట? చివరి పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గాడు, విజయం పొందాడు. సరే, మనకు దహన బలి గురించిన విషయం కాదు. కానీ ఈరోజు అబ్రహాము తన కుమారుని తీసుకొని వెళుతున్నాడు. ఆ వెళుతున్న క్రమములో కొంత దూరము గాడిద ఉంది, పనివారు ఉన్నారు. అలాగూ వారు చాలా దూరము 3 దినాల ప్రయాణం వారు వెళ్ళడం జరిగింది. దేవుడు చెప్పిన స్థలానికి వచ్చిన తర్వాత కొండ ఎక్కాలి, ఒక కొండ మీదకి వెళ్ళాలి. అప్పుడు ఆ పనివారితోనూ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, గాడిద కూడా ఇక్కడే ఉంచండి, నేను నా కుమారుడు ఆ కొండ మీదకి వెళ్ళి బలి అర్పించి మరలా వస్తాం అన్నాడు. తర్వాత చదవండి ఆ భాగం అంతా కూడా. సరే, వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. ఆ గాడిద అక్కడే ఉంది, 2 పనివారు అక్కడే ఉన్నారు. మొత్తం మీద
వీళ్ళిద్దరూ బయలుదేరి వెళుతూ ఉన్నారు. కొండ మీదికి ఎక్కి వెళుతున్నారు. వెళుతున్నప్పుడు అబ్రహాము తన చేతిలో, ఒక చేతిలో ఖడ్గము, మరొక చేతిలోనేమో ఏమున్నాయి, నిప్పు ఉన్నది. ఎందుకంటే కాల్చాలి గనక నిప్పు తీసుకొని ఒక చేతిలో ఉన్నాడు, ఇంకొక చేతిలో ఖడ్గము చేతిలో ఉంది. తాను ముందు వెళుతున్నాడు. కుమారుని వీపు మీద కట్టెల మోపు పెట్టాడు. ఇద్దరు అలాగ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాగ ప్రయాణం చేస్తున్న క్రమంలో కుమారుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, దహన బలికి చదవండి దయచేసి 6వ వచనం, ఆదికాండము 22:6. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా, నా తండ్రి ఏమి నా కుమారుడనను, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము జవాబు చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన ఏమని, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు అని చెప్పాడు. ఇది ఒక సందర్భం. ఇప్పుడు ఈ సందర్భంలో నుండి మనం ఇంకొక సందర్భంలోనికి వెళుతున్నాం. అదేంటంటే, కుమారుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, దహన బలికి గొర్రెపిల్ల ఏది అంటే, కుమారుడైన ఇస్సాకు ఆత్మీయమైన పరిజ్ఞానం కలిగిన వాడు. దహన బలి చేయాలంటే ఏమేమి ఉండాలా? ఒక బలిపీఠం ఉండాలి, తర్వాత దాని మీద కట్టెలు పేర్చాలా, తర్వాత ఒక బలి పశువు ఉండాలా, అనగా గొర్రెపిల్ల ఉండాలా, తర్వాత కత్తి ఉండాలా, ఖడ్గము చేత ఖండించడానికి కత్తి ఉండాలా, అంత మాత్రమే కాదు కాల్చివేయడానికి ఏముండాలా, ఇవన్నీ కూడా ఒక ఆత్మీయమైన పరిజ్ఞానంతో ఇస్సాకు ఈ ప్రశ్న వేసినాడు. నేను అనుకుంటాను ఇస్సాకు క్యాజువల్గా అడిగాడు. ఎట్లా అడిగాడు? ఇస్సాకు ఎలా అడిగాడు? క్యాజువల్గా, సహజంగా అడిగాడు. ఊహించుండడు, నేనే అర్పించబడబోతున్నానని ఊహించడు. సామాన్యంగా అడిగాడు. డాడీ ఏదో మర్చిపోయినట్టున్నారు, పెద్దోళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు అని మర్చిపోయారా అన్నట్లుగా అడిగాడు. అడిగిన ప్రశ్న క్యాజువల్గా అడిగాడు, కానీ జవాబు హృదయపు లోతుల్లో నుండి జవాబు చెప్పాల్సి వచ్చింది. ఎవరు? అబ్రహాం మాత్రము. ఆ జవాబు ఎలా చెప్పాల్సి వచ్చింది? హృదయపు లోతుల్లో లోపలంతా బిగబట్టుకొని వాస్తవం చెప్తే ఒక బాధ, ఎలా చెప్పాలని దేవుని మీద ఎంతో ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా చెప్పిన మాట ఏంటంటే, దేవుడే చూసుకుంటాడు. సరే, ఇది ఇలా ఉంచుదాం. కుమారుడు అడుగుతున్నాడు, గొర్రె పిల్ల ఏది అని అన్నాడు. ప్రియుని వారలారా, ఈ ప్రశ్న అనేక సంవత్సరాల్లో కూడా అలాగూ ప్రతిధ్వనిస్తూ ఉంది. అనేక సంవత్సరాల నుండి కూడా దహన బలికి గొర్రెపిల్ల ఏది ఇదే ప్రశ్న రింగ్ అవుతూ ఉంది, మారు మోగుతూ ఉంది. మనం కొండ ప్రాంతాల్లోనికి వెళ్ళి గట్టిగా కేక వేస్తే ఏమవుతుందండి? ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువ అవుతుంది, అంటే మారు మ్రోగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే మాట, అదే కేక ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనములో ఆ కేక ఇస్సాకు నోట్లో నుండి వచ్చింది. ఆ కేకకు జవాబు క్రొత్త నిబంధనలో మాత్రమే దొరికింది, పాత నిబంధనలో పాక్షికంగా మాత్రమే దొరికింది. మళ్ళా చెప్తున్నాను చూడండి. దహన బలికి గొర్రెపిల్ల ఏది అనే ప్రశ్నకు పాత నిబంధనలో జవాబు పాక్షికంగా దొరికింది. కొంతమేరకే అక్కడక్కడ కొన్ని బలులు అర్పించబడుతూ వచ్చినాయి, అక్కడక్కడ కొన్ని గొర్రెపిల్లలు ఉంటూ వచ్చినాయి. కానీ సంపూర్ణమైన జవాబు మనం దేవుని వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం తీసిన వారు చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఏమనుందండి ఇక్కడ? ఇదిగో
బిహోల్డ్ అనే మాట ఉంటుంది. ఇదిగో చూడు. అక్కడ ప్రశ్న ఏంటి? ఏది కదా. అక్కడ ఏంటంటే ప్రశ్న, గొర్రెపిల్ల ఏది అనే దానికి ఆన్సర్ ఏంటంటే ఇదిగో. ప్రియమైన సోదరుడా సోదరి, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని. ఇస్సాకు ప్రశ్నకు సంపూర్ణమైన జవాబు ఎక్కడ దొరికిందంటే క్రొత్త నిబంధనలో బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభువారిని చూచినప్పుడు చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. గొర్రె పిల్ల అనే దాని గురించి మనం చూద్దాం. సరే, ఇక్కడ మనందరికీ తెలుసు ఈ స్టోరీ. గొర్రెపిల్ల లేకుండానే వెళ్ళిన తర్వాత కట్టెలు క్రమంగా పేర్చాడు, కుమారుని బంధించాడు, పీఠం మీద పెట్టాడు, ఖడ్గమెత్తాడు. దేవుని దూత ఆకాశం అబ్రామ ఆగుమని అన్నాడు. సరే, అది ఆ రోజు దేవుని కృపను బట్టి ఆ పొదలో కొమ్ములు తగిలిన పొట్టేలు కనబడింది. దాన్ని తెచ్చి ఏం చేసినాడు? తన కుమారునికి మారుగా పెట్టి దహనబలి చేసాడు. అది అయిపోయింది. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక వ్యక్తి కొరకు ఒక గొర్రెపిల్ల అవసరమైంది. అంటే ఇప్పుడు ఇస్సాకుకు బదులు ఒక గొర్రెపిల్ల అవసరమైంది. ఇస్సాకుకు విడుదల రావాలంటే ఒక గొర్రెపిల్ల అవసరమైంది. మనం నిర్గమకాండం 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే కుటుంబానికి ఒక గొర్రెపిల్లగా ఎంచబడుతూ వచ్చింది. అది పస్కా పండుగ సందర్భంగా ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి బయటికి వెళ్ళేదాని కొరకు ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్ల, ఒక కుటుంబానికి ఒక నిర్దోషమైన మగ గొర్రెపిల్ల అవసరమైంది. ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక్కరికి ఒక గొర్రెపిల్ల, నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్ల. క్రొత్త నిబంధనలో చూస్తే ప్రపంచం అంతటికీ ఒకే ఒక గొర్రెపిల్ల. ప్రపంచంలో ఉన్న మానవాళి అంతటి కొరకు, అందరి కొరకు ఒకే ఒక గొర్రెపిల్ల. ఆయనే రక్షకుడైన యేసుప్రభువారు. యేసుప్రభువారు ఎటువంటి గొర్రెపిల్లగా పోల్చబడ్డాడు. మనము ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఆరాధింపబడుతున్న ప్రభు ఎటువంటి వాడుగా ఉన్నాడు? సాధారణంగా గొర్రెలు అంటే మన మనసులో ఎట్లుంటుందంటే అంత వాల్యూ ఇవ్వం మనం. ఒక విషయం ఏంటంటే గొర్రెలు కాసుకునేవానికి కూడా ఏముండదు సమాజంలో, చెప్పండి, ఉంటుందా? గొర్రెలు కాసేవానికి విలువ ఉండదు. గొర్రెలు ఎంత విలువైనైనా కూడా ఏమంటారు? గొర్రెను తెలివి తక్కువ దానిగా, వెర్రిదానిగా ఎంచుతారు. మరి ప్రభువు తనను తాను ఒక గొర్రెపిల్లతో పోల్చుకోవడం ఏంటి? ఒకసారి ఇద్దరు వాదిస్తూ ఉన్నారంట. ఏమని వాదిస్తూ ఉన్నారంటే, ఈయన ఒక సువార్తికుడు సువార్త చెప్తున్నాడంట. ఏమని? యేసుప్రభువారు ఆయన సిలువలో వధింపబడిన గొర్రెపిల్ల అని, గొర్రెపిల్ల అని ఈయన చెప్తా ఉన్నాడంట. అవతల వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ఓహో, మీ దేవుడు గొర్రెపిల్ల, మా దేవుడు ఏంటో తెలుసా? బలమైన ఎద్దు అన్నాడంట. బలమైన ఎద్దు, మా దేవుడు బలమైన ఎద్దు. మా బలమైన ఎద్దును చూస్తే మీ గొర్రెపిల్ల ఏమైపోతుంది? పారిపోతుంది అన్నాడంట. అది ఆయన జ్ఞానం, ఆయన అవగాహన. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథంలో యేసుప్రభువారు కేవలము గొర్రెపిల్లగానే పోల్చబడలేదు, కానీ 2 రకాలైన రూపములు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. పెద్దలలో ఒకడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఇంకొక పోలిక ఇక్కడ చెప్తున్నాడు. యోహాను పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్న యోహాను ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ఆయనను ఎలా చూస్తున్నాడు ఇక్కడ? ఎలా ఉన్నాడంట?
దావీదుకు చిగురు, ఆ తర్వాత యూదా గోత్రపు. కాబట్టి యూదా గోత్రపు సింహము అంటే మామూలు విషయం కాదు. సైతాను కూడా అలాంటి పోలిక ఉందిలేండి. గర్జించు సింహం వలె అని సైతాను గురించి కూడా చెప్పండి. కానీ ఒక ఆయన అన్నాడు, సింహము వలె, సాతాను సింహము వలె ఉన్నాడు, యేసు ప్రభు అయితే సింహమే అన్నాడు. సింహము యొక్క డూప్లికేట్ అనేది సాతానుది. మన ప్రభు ఏంటంట, యూదా గోత్రపు సింహము వలె ఉన్నాడా? అక్కడ రాయబడింది అట్లా, యూదా గోత్రపు సింహం ఆయన. ఇది ఒక రూపం. అదే సమయంలో చూడండి 7వ వచనంలో ఏమంటాడు, మరలా 7వ వచనం, ఆరో వచనం చదవండి. 6వ వచనం. చాలు. ఇక్కడేం చూస్తున్నామంటే యేసు ప్రభు యొక్క రూపాన్ని 2 రకాలుగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఒకటేమో యూదా గోత్రపు సింహం. సింహం అంటే అడవికి రాజు అంటారు కదా, సింహం అంటే అరణ్యానికి రాజు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా. ఇది ఒక రూపం. ఇంకొక రూపం ఏంటంట, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. అంటే అసలు దీనికి దానికి ఏమైనా పోలిక ఉందండి? దీనికి దాన్ని అసలుకు మనం ఒక చోట పెట్టగలమా? ఉంటే సింహంలాగా ఉండాలా, లేకపోతే గొర్రెపిల్లలాగా ఉండాలా అంటారు కదా. ఉంటే ఒరే నువ్వు ఉంటే మనిషిలాగా ఉండు, లేకపోతే పశువులాగా ఉండు అంటారు కదా. కానీ ఇది మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. దీన్ని మనము ఆత్మీయమైన పరిభాషలో గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎంత బలాఢ్యుడిగా ఉన్నాడో, ఎంత శక్తిమంతుడుగా ఉన్నాడో, అంతగా మన కొరకు ఏమై ఉన్నాడు, దీనుడైనాడు. గొర్రెపిల్ల వలె వధింపబడడానికి ఇష్టపడ్డాడు. సరే, ఇప్పుడు రండి ఈ గొర్రెపిల్ల యొక్క క్యారెక్టర్స్ మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి లక్షణాలు గొర్రెపిల్ల ద్వారా మనం చూడవచ్చో మనము గమనిద్దాం. మొదటిదిగా చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయం, నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనం తీసిన వారు చదవండి. నిర్దోషమైన గొర్రెపిల్ల. గుర్తుపెట్టుకోండి, మొదటిది ఏంటి, నిర్దోషమైన గొర్రెపిల్లయే దహనబలి కొరకు వాడాలి, ఈ పస్కాలో వాడాలి. నిర్దోషమైన గొర్రెపిల్లగా యేసుప్రభు వారు పరిగణించబడుతున్నాడు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి యేసుప్రభు వారు 2024 సంవత్సరాల కిందట దిగి వచ్చినప్పుడు ఆయన ఎటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడంటే నిర్దోషమైన గొర్రెపిల్ల. ఇప్పుడు ఇది నిర్దోషమైంది అని చెప్పాలంటే, దానికంటే ముందు ఏం చేయబడాలి? అది ఇట్ షుడ్ బి టెస్టెడ్, అంటే పరీక్షించబడాలా. సాధారణంగా వస్తువులను ఏం చేస్తారంటే, ఏ వస్తువైనా మీరు చూడండి, ఆ వస్తువులను తయారు చేసిన తర్వాత వాటిని అవి ఎలా పనిచేస్తున్నాయో చెక్ చేసి పరీక్షించి వాటి మీద ఒక స్టిక్కర్ అంటిస్తారు. ఏమని? ఓకే టెస్టెడ్ అని రాస్తారు. ఓకే టెస్టెడ్ అంటే ఇట్ షుడ్ బి యూజ్ఫుల్, అది వాడుకోదగినది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్దోషి అనబడడానికి ముందు ఆయన పరీక్షించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. అందుకే దానబలి అర్పించేటప్పుడు గొర్రెపిల్లను ఏం చేయాలంట, మొత్తం పరీక్షించాలా. దాని అవయవాలన్నీ బాగున్నాయో లేవో చూడాలా. తర్వాత దానికి ఏదైనా రోగం ఉందో లేదో చూడాలా. దానికి ఏదైనా ఏ బలహీనత అయినా ఉంటే అది పనికిరాదు. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, అది బతికుండగానే చర్మం కూడా ఊడదీసి
లోపల కూడా పరీక్షించాలంట, బయట కాదు. లోపల అవయవాలు కరెక్ట్ ఉన్నాయో, కొంతమందికి బయట బాగుంటారు, లోపల కిడ్నీలు పాడి ఉంటాయి కదా. కొంతమంది బయట బాగుంటారు, లోపల హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. లోపల బయట ఏం చేయబడుతుంది? అది పరీక్షించబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు నిర్దోషమైన గొర్రెపిల్లగా, నిర్దోషమైన వ్యక్తిగా రుజువు చేయబడేదానికంటే ముందుగా ఆయన పరీక్షించబడ్డాడు, పరిశోధించబడ్డాడు. యేసు ప్రభువు వారి యొక్క జీవితము 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాల జీవితము మరుగ్గా ఉంది. 30 సంవత్సరాల జీవితమును ఇంట్లో వాళ్ళు పరీక్షించినారు. 33.5 సంవత్సరాలు అనగా మిగతా 3.5 సంవత్సరాలు లోకము చేత ఆయన పరీక్షించబడిన వాడుగా ఉంటున్నాడు. అందుకే యేసు ప్రభువు వారిని రకరకాలుగా ట్రీట్ చేస్తూ వచ్చినారు. కొంతమంది అంటారు ఈయన దయ్యం పట్టినోడు అంటారు, కొంతమంది ఈయన సమరయుడు అంటారు, కొంతమంది ఇతను పిచ్చివాడు అంటారు, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా అంటారు. యేసు ప్రభు గురించి డిఫరెంట్ కామెంట్స్ ఆ దినాల్లో వినబడుతూ వచ్చినాయి. అయితే ఆయన మీద నేరం మోపాలనుకున్నవారు, శిక్ష విధించాలనుకున్నవారు అన్ని రకాలుగా ఆయన ఏం చేసినారంటే పరీక్షించి వాళ్ళు ఒప్పుకుంది ఏంటంటే ఈయన నీతిమంతుడు, ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చారు. కనుక ఈ గొర్రెపిల్ల ఎలాంటిదంటే పరీక్షించబడి నిర్దోషమైనదిగా నిరూపించబడిన గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువ అనే బలిపీఠం మీద మన కొరకు దహనబలిగా చేయబడక మునుపు ఆయన పరీక్షించబడి, శోధింపబడి, పరిశోధింపబడి నిర్దోషమైన వ్యక్తిగా తను తాను బయలుపరుచుకున్నాడు. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 7వ అధ్యాయము 26వ వచనంలో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కనుక ఈ సర్టిఫికేట్ అనేది ఆయన పొందగలుగుతూ వచ్చినాడు. ఈయన ఏ పాపము చేయలేదు అని ఒప్పుకున్న సందర్భాలు ఉంటున్నాయి. పాపరహితుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, నిందారహితుడుగా తను తాను నిరూపించుకుంటూ వచ్చినాడు తన జీవితంలో. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూడగలిగితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53 7వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53:7. రెండవది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణమునకు అప్పగించబడే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ముందుగానే రాయించి పెట్టాడు. వదకు తీసుకొని రాబడే గొర్రెపిల్ల వలె ఆయన నోరు, అంటే మౌనము దాల్చిన గొర్రెపిల్ల, మౌనము దాల్చిన గొర్రెపిల్లగా యేసు ప్రభువు వారు ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదు. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభువు వారు ఎప్పుడు నోరు తెరవాలో అప్పుడు నోరు తెరుస్తాడు, ఎప్పుడు నోరు తెరవకూడదు అప్పుడు నోరు తెరవడంట. ఇంకోటి కూడా చెప్తా చూడండి, యేసు ప్రభువు వారు ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు మెలకుగా ఉండాలో అప్పుడు మెలకుగా ఉంటాడు. ఆయన జీవితమే ఒక ప్రత్యేకమైంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన నోరు తెరవకుండా ఉన్న సందర్భం ఉంది, నోరు తెరిచిన సందర్భం కూడా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? ఆ కొండ మీదకి ఆయన శిష్యులను తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2వ వచనం 5:2 చదవండి త్వరగా. అప్పుడు ఆయన నోరు తెరవాల్సినప్పుడు తెరుస్తాడు. మనలాగా నోరు తెరిచి ఈగలన్నీ నోట్లో పోయేటట్టు కాదు. అనవసరంగా నోరు తెరిచి నోరు పారేసుకొని అనవసరమైన దుర్భాషలాడి లేనిపోని సమస్యలు తెచ్చుకునే నోరు కాదు అది.
ఎప్పుడు నోరు తెరవాలి అప్పుడు నోరు తెరుస్తాడు. కానీ హేరోదు దగ్గర హేరోదు ఎన్నో ప్రశ్నలు అడిగాడంట. ఎన్నో ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా మూగోళ్ళలాగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వలేదట. సరే, అది ఒక సందర్భం. ఇప్పుడు శిలువ మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయినాడు? నీ కొరకు నా కొరకు మౌనము దాల్చినాడు, మౌనము దాల్చినాడు. ఈ గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు నోరు తెరవకుండా మౌనముగా. సాధారణంగా గొర్రెపిల్లని బాధ పెడతా ఉంటే ఏం చేస్తాయండి? అవి అరుస్తాయి కదా, అరుస్తాయా లేదా? గొర్రెపిల్లలు అరుస్తాయి కానీ కరవు కదా. కుక్కలు అయితే కరుస్తాయి, గొర్రెపిల్లలు అయితే అరుస్తాయి కానీ కరవు. కానీ గొర్రెపిల్లలు కనీసం అరుస్తాయి కదా. కానీ యేసు ప్రభువు వారు మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆయన మౌనంగా లేకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ ఉండేది కాదు. నీ కొరకు నా కొరకు ఆయన మౌనం దాల్చినాడు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా, ఎన్ని అన్నా కూడా, మనల్ని కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని ఎమోషనల్ చేస్తారు, లేక మనల్ని మాట్లాడేటట్లు ప్రేరేపిస్తారు. ప్రభువుని ఎంత ప్రేరేపించారో, కానీ ఆయన నోరు మౌనము దాల్చిన గొర్రెపిల్ల. మొదటిది నిర్దోషమైన గొర్రెపిల్ల, రెండవది మౌనము దాల్చిన గొర్రెపిల్ల. తర్వాత చూడండి ఇంకా ఏమన్నాడు? 53:7 అదే అధ్యాయం, యెషయా గ్రంథము 53:7. వదకు తేబడు గొర్రె పిల్ల లేక వదకు తేబడు గొర్రె. 44వ కీర్తన 22 చదవండి. అక్కడ ఇంకా తేటగా ఒక మాట ఉంటుంది. 44వ కీర్తన 7వ వచనం. 44వ కీర్తన 7వ వచనం. 44 క్షమించండి 22, 44:22. నిన్ను బట్టి వదకు సిద్ధమైన గొర్రెలు, వదకు సిద్ధపరచబడిన గొర్రె పిల్ల. ఇది మూడవ విషయం. వదకు సిద్ధమైన గొర్రె పిల్ల. వదకు సిద్ధమైన గొర్రె పిల్ల అంటే ఏంటి? బజార్లో పోతూ ఉంటే ఈ బ్రాయిలర్ కోళ్ళన్నీ లారీల మీదే తీసుకొని పోతూ ఉంటే అనిపిస్తుంది, ఈ దేని కొరకు పోయేది చెప్పండి? దేని కొరకు? చికెన్ 65, చికెన్ అంటే చికెన్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, చికెన్లో ఎన్నెన్నో రకాలు. దీని కొరకేగా ఇవన్నీ పోయేది. కొన్ని పశువులు ఉండవు తీసుకుపోతూ ఉంటారు వదకు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యెరూషలేము వీధుల్లో ఆ సిలువను మోసుకుంటూ నీ కొరకు వదకు సిద్ధమైన గొర్రె వలె వెళుతూ వెళ్ళాడు. అలాగూ మోసుకుంటూ ఎగతాళి చేయబడుతూ నీ కొరకు నా కొరకు వదకు సిద్ధమైన గొర్రెలాగా తను తాను అప్పగించుకొని అలాగూ వెళుతూ వచ్చినాడు. తనకు తెలుసు, నేను వధింపబడడానికే వచ్చాను, నేను క్రూరంగా సిలువ వేయబడానికే వచ్చాను అని తెలుసు. కనుక వదకు సిద్ధమై తను తాను సిద్ధపరుచుకొని అలాగూ యెరూషలేము వీధుల్లో ఆ గొల్గొతా కొండ మీద ఎక్కుకుంటా ఆ బరువైన భారపు సిలువను మోసుకుంటా వెళుతున్నాడు ప్రభు. యేసు ప్రభు వారు వదకు సిద్ధమైన గొర్రెపిల్ల. మొదటిది మనం చూసాం, నిర్దోషమైన గొర్రెపిల్ల. రెండవది మౌనము దాల్చిన గొర్రెపిల్ల. మూడవది వదకు సిద్ధమైన గొర్రెపిల్ల. నాలుగోది చూడండి, నాలుగోది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న చాలు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న
గొర్రె పిల్ల. ఎంత పొడుగ్గా చెప్పాడు చూడండి ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువారు భూమి పునాదులు వేయబడక మునిపే నీ కొరకు నా కొరకు వధింపబడడానికి దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని చిత్తంలో ఉండి, దేవుని ప్రణాళికలో ఉండి, దేవుడు కాలము పరిపూర్ణము చేసినప్పుడు ఆయన ఈ లోకములో జన్మించి ఆ గొల్గొతా కొండ మీద నీ కొరకు నా కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా చేయబడ్డాడు. వధింపబడిన గొర్రెపిల్ల. చెప్పాలంటే మటన్ తినేటోళ్ళకి బాగా తెలుసు. మటన్ తినేటోళ్ళకి కొంతమంది ఓల్డేజ్ పీపుల్ ఉంటారు కదా, ముసలి వాళ్ళు, రోగులు ఉంటారు. వాళ్ళకు కూడా మటన్ పెట్టాలంటే మనలాగా ముక్కలు ఏం కానీ ఏం చేస్తాం వాళ్ళ కోసం? చెప్పండి, ఏం చేస్తాం? కీమా కొట్టిస్తాం కదా. కీమా కొట్టేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసినారండి? వీళ్ళు చూడకపోవచ్చు, బ్రదర్స్ చూసి ఉంటారు. ఎన్ని రకాలుగా దాన్ని తిప్పి 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 ఏం చేస్తాడు? ఆ ఖడ్గం అనేది దాని మీద పడతానే ఉంటుంది. యేసు ప్రభువారు నీ కొరకు అలాగు వధింపబడ్డాడు. యేసు ప్రభువారి ముఖం వైపు చూచిన రక్తమే, యేసు ప్రభువారి ఈ వైపు నుండి చూసిన రక్తమే, ఈ వైపు నుండి చూసిన రక్తమే, వెనక నుండి చూసిన రక్తమే, క్రింది నుండి చూసిన రక్తమే. అంత రక్తము ఏర్లై పారుతూ ఉంది. కొరడాలతో కొట్టబడ్డాడు. ముళ్ళ కిరీటం పెట్టబడింది. చేతులలో మేకులు, కాళ్ళల్లో మేకులు, ప్రక్కల్లో బల్లెప్పు. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. వధింపబడిన గొర్రెపిల్లకు ఒక ఆకారం ఉంటుందా? అది చూడడానికి ఇష్టంగా ఉంటుందా? చిన్న గొర్రెపిల్లని చూస్తే ముద్దు వస్తుంది కదండి. చిన్న గొర్రెపిల్లలు అట్లా ఎగురుతూ ఉంటే వాటిని చూస్తే ముద్దు వస్తుంది. కానీ వధింపబడిన గొర్రెపిల్లని చూస్తే ఎవరికి ముద్దు వస్తుంది? ఎవరికి సంతోషం కలుగుతుంది? నీకు నాకు ముద్దు రాకపోయినా ఒక ఆయనకు ముద్దు వచ్చింది. ఆయన వధింపబడినందుకు పరలోకమందున తండ్రి అయిన దేవుడు సంతోషించాడు. నా కుమారుడా, నా ఇష్టం నెరవేర్చినావు, నాకు ఇష్టమైన కార్యం చేశావు అని పరలోకమందున తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని వాక్యం అతనిని నలగొట్టుటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. నీ కొరకు నా కొరకు కైమా ఎట్లా కొట్టబట్టబడదు, యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా చేయబడ్డాడు. 4 విషయాలు చెప్పాను. మొదటిది నిర్దోషమైన గొర్రెపిల్ల, రెండవది మౌనము దాల్చిన గొర్రెపిల్ల, మూడవది వధకు సిద్ధమైన గొర్రెపిల్ల, నాలుగవది వధింపబడిన. అక్కడ 2 రకాలుగా వధింపబడినట్లుండిన అంటాడు, తర్వాత వధింపబడిన అని కూడా అంటాడు. కానీ ఇక్కడ జగదుత్పత్తి మొదలుకొని, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. నీ కొరకు నా కొరకు దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు, ఆ దేవుని గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు నలగొట్టబడకపోతే, నీ కొరకు నా కొరకు వధింపబడకపోతే నీకు విమోచన లేదు, విడుదల లేదు. నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళాల్సిన వారమే, పాపములో బంధించబడవలసిన వారమే. ప్రభు స్తోత్రములు. తండ్రి దేవుడు ఈ దేవుని గొర్రె పిల్లను నీ కొరకు నా కొరకు సిలువలో వధించినాడు. వధింపబడిన గొర్రెపిల్ల. చివరిదిగా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము, 7వ వచనము, 6వ వచనము, 9, 10 ఈ వచనాలన్నీ చదివితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వధింపబడిన గొర్రెపిల్లగా ఆ గ్రంథము విప్పడానికి యోగ్యతను సంపాదించుకున్నాడు. అక్కడ ఏమని రాయబడిందంటే, గ్రంథము విప్పుటకు జయము పొందెను. ఈ గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు సిలువలో అన్ని శ్రమలను భరించి నీ కొరకు నా కొరకు తన ప్రాణమంతయు దారపోసి, అదే గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి విజయాన్ని చాటించినాడు. సిలువలో
సాతానుపై విజయాన్ని చాటించినాడు. మరణాన్ని జయించడం ద్వారా మరణంపై విజయాన్ని చాటించినాడు. సర్వశక్తుల మీద అధికారాన్ని ఆయన పొందాడు. అందుకే ఆయనకు ఒక పేరు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. విజయము పొందాడు, విజయశాలి. ఆ గ్రంథము తెరవడానికే కాదు, అన్నిటి మీద ఆయన అధికారం పొందాడు. ఒక సందర్భంలో అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగను, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను అంటాడు. కనుక యేసుప్రభు వారు అన్నిటి మీద, పాపంపై, లోకంపై, శరీరంపై, అపవాదిపై, అన్ని రకాలైన శక్తులపై కూడా విజయాన్ని పొందినవాడుగా ఉంటున్నాడు. విజయశాలి. అందుకే ఆ విజయశాలి అయిన ప్రభు 4వ అధ్యాయంలో సింహాసనాసనుడిగా ఉన్నాడు. సింహాసనం ఆయన కొరకు వేయబడుతూ వచ్చింది. విజయశాలి అయిన ప్రభు ఆయన గ్రంథము విప్పడానికే యోగ్యత పొందడం కాదు, సర్వలోకము ఆయన ఆరాధించడానికి యోగ్యత పొందడం. మనకు ఒక పాట ఉంది కదా, ఆరాధనలకు యోగ్యుడు. కాబట్టి మన ప్రభు ఆరాధింపదగడానికి యోగ్యుడిగా ఉన్నాడు. 12వ వచనం చదవండి. 12వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. పొందనర్హుడని గొప్ప ఎవరంట? ఈ ఘనత, మహిమ, జ్ఞానము పొందనర్హుడు ఎవరంట అండి? వధింపబడిన గొర్రెపిల్ల. ఈ 5వ అధ్యాయంలో మనము ఈ టర్మినాలజీ, ఈ రాయబడిన భాష కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే అసలు ప్రకటన గ్రంథమే మర్మముల గ్రంథం కనుక. ఆయన అని అంటాడు. ఆయన అంటే ఎవరు? ఆయనే. ఎవరు? యేసుప్రభు వారు. ఆ గ్రంథము తీసుకొని విప్పాడు. ఆయన ప్రతి వంశములో, ప్రతి జనములో మనుషులను కొని, ఆయనంటే కూడా ఆ గొర్రెపిల్లే. అక్కడ చెప్పబడిన యూదా గోత్రపు సింహము యేసుప్రభువే. కానీ ప్రకటన గ్రంథములో గొర్రెపిల్ల, గొర్రెపిల్ల, గొర్రెపిల్ల అనే మాటలు తరచుగా మనకు కనబడతాయి. కనుక ఇప్పుడు ఆ గొర్రెపిల్లను బట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆరాధిస్తున్నారు. 7వ అధ్యాయంలో కూడా చూడండి, ఒక మాట చదువుకుందాం. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 10, 11, 12 వచనాలు. కాబట్టి ఈ గొర్రెపిల్లకు ఆరాధనకు ఎంత సంబంధం ఉందో చూడండి. 5వ అధ్యాయము 12వ వచనములో గొర్రెపిల్లను వాళ్ళు ఆరాధించినారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, సింహాసనాలు మా దేవునికి, గొర్రెపిల్లకు మా రక్షణకు స్తోత్రము అని మహా శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆరాధింపదగిన దేవుడు మన దేవుడు. ఇస్సాకు ఏ గొర్రెపిల్ల గురించి అయితే అడిగాడు, ఇస్సాకు ఆ దినాన ఏ గొర్రెపిల్లను గురించి ప్రశ్నించాడు, ఆ ప్రశ్నకు యోహాను జవాబిచ్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని. ఇంకా చెప్పాలంటే లోక పాపమే కాదు, నా పాపం, నీ పాపం, మనందరి పాపమును ఆ శిలువ మ్రాను మీద మోసుకొని మనకు విడుదల చాటించిన వాడు ఈ గొప్ప దేవుని గొర్రెపిల్ల. 5 విషయాలు జ్ఞాపకం పెట్టుకొని ఆరాధనలకు వెళదాం. ఆయన మన కొరకు నిర్దోషమైన గొర్రెపిల్లగా మన కొరకు పరీక్షించబడ్డాడు. రెండవది, ఆయన మన కొరకు అన్ని పరిస్థితులలో కూడా మౌనముగా తను తాను తగ్గించుకొని దేవునికి అప్పగించుకున్న గొర్రెపిల్లగా ఉన్నాడు. మూడవది, ఆయన వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా ఎంచబడ్డాడు. నాలుగవది, వధింపబడిన, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. ఐదవది,
ఆయన విజయశాలి అయిన గొర్రెపిల్లగా ఉన్నాడు. అన్నిటినీ జయించిన వాడుగా, ఆరాధింపదగడానికి యోగ్యుడైన గొర్రెపిల్లగా చేయబడ్డాడు. ఉదయకాల సమయంలో కొన్ని తలంపులతో ప్రభువును మనం ఆరాధిస్తాం.